జరిగిన రాసే జర్నలిజం. దాడులు దౌర్జన్యాలెదురైనా భరించడమే తన నైజం. ఎక్కడ ఏమి జరిగిన రాసే జర్నలిజం. దాడులు దౌర్జన్యాలెదురైనా భరించడమే తన నైజం. కూలీ లేని జీతం రాని చాకిరిలోనే జర్నలిజం. కూలీ లేని జీతం రాని చాకిరిలోనే జర్నలిజం. ఆర్థిక స్థితిగతులస్తవ్యస్తమై బ్రతుకుతున్నరిది పచ్చి నిజం. ఎక్కడ ఏమి జరిగిన రాసే జర్నలిజం. దాడులు దౌర్జన్యాలెదురైనా భరించడమే తన నైజం. కుటుంబ భారం పెరుగుతూ సతమతమవుతున్నా బయటి సమస్యల సేకరించుటలు తన తపన. అన్వేషణలో అటు ఇటు తిరిగి ఖాళీ కడుపుతో తను ఉన్నా వార్తలన్నిటిని క్రమం తప్పక శీర్షిక నిండా నింపేనా. ప్రకృతి విపత్తు ప్రళయమొచ్చిన ప్రమాదం అంచున తల్లడిల్లిన ఎక్కడ ఎవరికి ఆపదొచ్చినా అక్కడ తక్కున తనే వాలెనా. చీకటి మాటున అక్రమాలను శాఖ శక్యముగ వెలికి తీసిన. చీకటి మాటున అక్రమాలను శాఖ శక్యముగ వెలికి తీసిన. కన్నుకు భయపడనోడైనా నీ పెన్నుకు ఖర్చున వనికేనా. ఎక్కడ ఏమి జరిగిన రాసే జర్నలిజం. దాడులు దౌర్జన్యాలెదురైనా భరించడమే తన నైజం. పాత్రికేయులను ఆదుకుంటామని పాలక వర్గాలంటున్నా ప్రకటనలకే అవి పరిమితమయ్యి పోతున్నా. హామీలేవో అమలు చేస్తారని ఎదురు చూపులే చూస్తున్నా. ఎండమావిలో నీటి బిందువులు వెతికే సందంగా ఉన్నా. ఒడిదుడుకులతో గమ్యాన్ని చేరేందుకు మీ ప్రయాణాన్ని సాగించే మీ ధైర్యాన్ని ఏ మందును మీ త్యాగాన్ని. పొగిడిత తీరున మీ భారం చెయ్యాలి ప్రభుత్వ సహకారం. పొగిడిత తీరున మీ భారం చెయ్యాలి ప్రభుత్వ సహకారం. అప్పుడే వారికి భరోసా కలుగును బ్రతుకు బండిని ముందుకు సాగును. ఎక్కడ ఏమి జరిగిన రాసే జర్నలిజం. దాడులు దౌర్జన్యాలెదురైనా భరించడమే తన నైజం. కూలీ లేని జీతం రాని చాకిరిలోనే జర్నలిజం. కూలీ లేని జీతం రాని చాకిరిలోనే జర్నలిజం. ఆర్థిక స్థితిగతులస్తవ్యస్తమై బ్రతుకుతున్నరిది పచ్చి నిజం. ఎక్కడ ఏమి జరిగిన రాసే జర్నలిజం. దాడులు దౌర్జన్యాలెదురైనా భరించడమే తన నైజం.